మెదక్ జిల్లా కోల్చారం కిష్టాపూర్ గ్రామంలో రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కిష్టాపూర్లో సహకార సంఘం చైర్మన్ నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ డిప్యూటీ రిజిస్టర్ కిష్టాపూర్ ఏఈఓ మోహన్, సిఇఓ నవీన్ కుమార్, కిష్టాపూర్ డీలర్ దుర్గయ్య, కిష్టాపూర్ ఎంఎన్ కెనాల్ మాజీ చైర్మన్ కర్రె నారాయణ, షేరిపల్లి రాజయ్య, మలికి శ్రీశైలం, టేకుమట్ల శ్రీనివాస్, కాల్వగడ్డ నర్సింలు, అక్కెం గోపాల్, అక్కెం రవి, గంధం దుర్గయ్య భారీ ఎత్తున రైతులు పాల్గొని అందరూ కూడా రైతులు అనగా 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాలని, పాడుబడిన భూములు సేద్యానికి ఉపయోగపడిన భూములకు ఉద్యోగస్తులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆపై ప్రజాప్రతినిధులకు రైతు బంధు, రైతు భరోసా వర్తింప చేయకుండా చూడాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సాగు చేసిన రైతుకే రైతు భరోసా కల్పించాలని అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారింది, ప్రజాపాలన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి గతంలో తప్పిదాలు చేయకుండా, రాష్ట్ర బడ్జెట్ వృధా చేయకుండా నిజమైన రైతుకే రైతు బంధు అందాలనే ఒక సదుద్దేశంతో, ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల కొన్ని వేల కోట్ల అప్పుల పాలైన సంగతి రాష్ట్రం వచ్చిన సంగతి అందరూ తెలిసే. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ తప్పిదం మళ్ళా వీళ్ళు కూడా చేయకుండా మన కింది నుంచి గత ప్రభుత్వాలు మనం ఏం అడగకుండానే రైతు బంధు 4,000 ఇస్తామన్నారు. ఆపి దాపి 8,000 ఇచ్చారు, అడగకుండానే 5,000 ఇచ్చారు, ఆపి దాపి 10,000 ఇచ్చారు. కానీ మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టినట్టు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై ప్రతి రైతుకు అవగాహన ఉంది. ప్రతి రైతు సోషల్ మీడియాలో ఉన్నాం, పేపర్ చూస్తున్నాం. కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కింది స్థాయిగా ఒక 2 స్పెషల్ ఆఫీసర్లు వేసి మనం సొసైటీ చైర్మన్ ద్వారా, సిఇఓ ద్వారా ఎందుకు చేస్తున్నారంటే మనం అంతా రైతు సంఘం కాబట్టి, మనం సహకార సంఘం అంటేనే ఉన్న రైతులందరూ మన సభ్యులు. మనం రైతులకు మనకు సంబంధాలు ఉంటాయి కాబట్టి మా ద్వారా చేసి అభిప్రాయాలు 50 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, 10 మంది చెప్పినా చెప్పినట్టు రాసి పంపించమని జరిగింది.